న్యూస్ చూస్తున్నాం. కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక కేసు మాత్రమే నమోదైనా దేశవ్యాప్తంగా కోవిడ్ వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో పూర్తి సన్నద్ధతతో ఉంది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు దేశంలో కొత్త వేరియంట్లు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే, ప్రజెంట్ కరోనా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ముందస్తు చర్యలు తీసుకుంటున్నారా? మీనాక్షి, కరోనాకు సంబంధించి ప్రస్తుతం తెలంగాణలో ఒక కేసు నమోదైంది. కానీ దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలని అప్రమత్తం చేయడం జరిగింది. ఇక తెలంగాణలో కూడా అందుకు తగ్గ ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే గాంధీ ఆసుపత్రికి సంబంధించి 68 పడకల బెడ్లను అయితే సిద్ధం చేయడం జరిగింది. 2 వార్డులను ప్రత్యేకంగా కరోనా కేసుల కోసమే ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు వస్తున్న కరోనా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అదే సమయంలో నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా దానికి తగిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందంటూ కూడా ఇప్పటికే వైద్యులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉన్నామంటూ చెప్తూనే దీనికి సంబంధించి గతంలో ఏవైతే కీలకంగా వ్యవహరించారంటే కరోనాకు సంబంధించి 1-2 సమయంలో కీలకంగా వ్యవహరించిన ఆసుపత్రులకు సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 68 బెడ్లతో పాటు ఉస్మానియా ఆసుపత్రి, అలాగే ఫీవర్ ఆసుపత్రి, ఈ 2 ఆసుపత్రులను కూడా పూర్తి స్థాయిలో సన్నద్దమైతే చేస్తున్నారు. అలాగే ఎవరికైతే కూకట్పల్లిలో ఒక వ్యక్తికి కరోనా రావడం జరిగిందో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా పరీక్ష చేసిన సమయంలో వాళ్ళకి ఎలాంటి కరోనా లక్షణాలు కానీ ఎలాంటి కరోనా కానీ లేదు. అయినప్పటికీ కూడా 4 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలంటూ కూడా వైద్యులు అయితే సూచించడం జరిగింది. దీనికి సంబంధించి డిఎంహెచ్ఓలు ఎవరైతే ఉంటారో మొత్తం 3 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అన్నిటి విధంగా కూడా పూర్తి స్థాయి సిద్ధంగా ఉన్నామంటూ చెప్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా వైద్యాధికారులు అందరూ కూడా పూర్తి సిద్ధంగా ఉండాలి. వాళ్ళ పరిధిలో ఉన్న పెద్ద ఆసుపత్రులు ఏవైతే ఉంటాయో అక్కడ కనీసం 10 బెడ్లను కరోనా కోసం సిద్ధంగా ఉంచాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా కరోనా పరంగా మాత్రం ప్రభుత్వం పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉంది. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ ఆర్కే.